ఆప్ కీ అదాలత్లో ఫిలిం స్టార్ రణబీర్ కపూర్ గారి మీద ఆరోపణ. ఈయన హద్దుకు మీరిన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. రణబీర్ గారు మీ యాక్టింగ్ గురించి చెప్పారు. సంజయ్ లీలా బన్సాలి గారితో మీ మొదటి సినిమా చేశారు. ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కానీ సంజయ్ లీలా గారి పరిస్థితే ఏమీ బాలేదు. అవును సార్, ఫిలిం ఆడలేదని అందరికి తెలుసు. కానీ మేము సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు చాలా హార్డ్ వర్క్, చాలా కష్టపడ్డాం. సంజయ్ గారి కష్టం, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అది ఆయన వల్లే. నాకు యాక్టింగ్ గురించి ఏం తెలుసో, ఫిలిమ్స్ గురించి ఆయన నుంచి నేర్చుకున్నాను. సో రిగ్రెట్ ఎక్స్పీరియన్స్ నాకంటూ ఏది లేదు సార్. ఒకవేళ మీరు నన్ను అడిగితే మీకు అవకాశం దొరికితే ఏ సినిమాని డెబ్యూట్ చేస్తారని, నేను ఎన్ని జన్మలెత్తినా కూడా సావరి అనే ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే అందులోనే నాకు చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. ఐ థింక్ దానివల్లే అయ్యారు, ఆ టవల్ సాంగ్ వల్ల. బట్ నాకంటూ అది చాలా డిఫరెంట్ సాంగ్ అది. కానీ మీరేం చేశారంటే, ఈ సినిమా ఆడకపోయినా మీరు ఇంకొక సినిమా చేశారు. అది ఎలాంటి సినిమా అంటే, అది ప్రజల్ని హీరో చేస్తుంది, స్టార్ చేస్తుంది. వేకప్ సిద్ అది ఎలాంటి సినిమా అంటే, ఒక కొత్త రకమైన సినిమా అది. నేను లాంచ్ అయినప్పుడు చాలా మంది నన్ను చాక్లెట్ బాయ్ అని పిలవడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు ఈ చాక్లెట్ బాయ్ అంటే అర్థం కాలేదు. ఎందుకంటే నేను చాక్లెట్లా కనిపించను. అంతేకాకుండా నా టేస్ట్ చాక్లెట్ కూడా కాదు. సో నాకు కొంచెం ఒకలా అనిపించింది. ప్రజలు అంటారు తను ఒక సర్కాస్టిక్ టోన్లో ఉన్నాడు చాక్లెట్ బాయ్ అని. ఐ వాంట్ టు గెట్ అవే, ఐ డోంట్ వాంట్ ఫిక్స్డ్ ఇమేజ్. నేను దీన్ని అన్ని సినిమాల్లోనూ బ్రేక్ చేయగలను. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ధైర్యం కావాలి కదా. ధైర్యం కావాలి సార్. రిస్క్ అయితే స్పైడర్ మ్యాన్ కూడా చేస్తాడు. వితౌట్ రిస్క్ నాకు తెలిసి జీవితం అంత ఇంట్రెస్ట్గా ఉండదు. మనం చేసేది చాలా ఫ్లాట్ అయిపోతుంది. సో మనం రిస్క్ తీసుకునేటప్పుడు హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం మన చేతుల్లో లేదు. కానీ నాకు ఇది తెలుసు, నేను మంచి డైరెక్టర్స్తో కలిసి పనిచేస్తున్నాను, నేను అది నమ్ముతాను. కానీ మీలాంటి యంగ్ యాక్టర్, అంటే ఒక బడ్డింగ్ యాక్టర్, ఇంతకు ముందు డెబ్యూ చేసిన వారు, ఆయన సినిమాలో ఒక సర్దార్జీ రోల్ చేయడం మీకు విచిత్రంగా లేదా? సార్, ఇదొక ఇన్సిడెంట్ లాంటి డిసిషన్. నాకు ఎప్పుడైనా ఎవరైనా కథ చెప్పారంటే నేను దాని గురించి ఎక్కువ ఆలోచించను. ఇప్పుడు నేను కామెడీ చేశాను, నెక్స్ట్ యాక్షన్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల నాకు ఫ్యాన్స్ ఎక్కువ దొరుకుతారు. ఇంకొంచెం మాసీ ఫిలిం చేయాలి. ఒకవేళ నాకేదైనా నచ్చిన మనసు చెప్తుంది ఇది బాగుంటుందని, సో నేను చేసేస్తాను. ఎలా నిర్ణయం తీసుకుంటారు? మీరే నిర్ణయం తీసుకుంటారా లేదా మీరు మీ పేరెంట్స్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారా? లేదు సార్, ఇప్పటిదాకా నేను ఏ ఫిలిం సైన్ చేసినా ఆ డిసిషన్ అంతా నాదే. నా పేరెంట్స్ ఎందులోనూ ఇంటర్ఫియర్ అవ్వరు. ఒకవేళ నాకేదైనా కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను. కానీ ఇప్పటి వరకు కన్ఫ్యూషన్ ఏమీ లేదు. రాజనీతి సినిమాలో మీ రోల్ నాకు బాగా గుర్తుంది. అదొక మెచ్యూర్డ్ రోల్. దానికోసం మీరు ఏదైనా స్పెషల్ గా హోంవర్క్ చేశారా? చూడండి సార్, ప్రకాష్ సార్ గురించి మీకు తెలుసు. ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. ఈ ప్రపంచం గురించి చాలా బాగా తెలుసు. రాజకీయ ప్రపంచం, ఫిలిం వరల్డ్. సో ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చారు. నా క్యారెక్టర్ పొలిటీషియన్ కాదు, అదొక పొలిటికల్ ఫ్యామిలీలో ఒక పార్ట్. అండ్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ గేమ్స్ ఆయన్ని లాగేస్తుంది పాలిటిక్స్లోకి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని పగ తెచ్చుకోవడానికి. సో నాకు చాలా రిలేటబుల్ క్యారెక్టర్. ఎందుకంటే నా ఫ్యామిలీతో ఎవరైనా ఇలా చేస్తే నేనేం చేస్తాను. సో అన్ని సినిమాలకి రెడీ అవ్వాలి. ఐ థింక్ నేను చాలా అదృష్టవంతుడిని, ఇలాంటి మంచి మంచి డైరెక్టర్స్తో కలిసి పనిచేశాను అని. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. సరే, నాకు ఒక నిజం చెప్పండి. ఒక సినిమా ఫ్లాప్ అయ్యేటప్పుడు ఏక్ అంజాన్ లాంటి సినిమా చాలా హార్డ్ వర్క్ చేశారు, పెద్ద సినిమా, కానీ ఆ సినిమా ఆడలేదు. అప్పుడు మీరు ఏడిచారని విన్నా. లేదు సార్, చాలా ఎమోషనల్. లేదు సార్, నేను అలాంటివన్నీ కాదు. నేను సినిమాలో పనిచేసేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా అయిపోయిన తర్వాత విషయం ఏంటంటే, మేము 100 రోజులు ఒకే ఫిలిం సెట్లో పనిచేస్తాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోతారు. ఆ తర్వాత సినిమా అయిపోతుంది, మనం నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు మన ప్రపంచం అయిపోతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక యాక్టర్ డిటాచ్డ్ అవ్వాలి. సో నేను ఇప్పుడు దీని దగ్గర నుంచి డిటాచ్డ్ అయిపోయాను. కష్టంగానే ఉంది, కానీ దీంతోనే నా లైఫ్ అయిపోలేదు. నా జర్నీ, నా గోల్ ఏంటో నాకు బాగా తెలుసు. నేను ఇంకా చాలా అచీవ్ చెయ్యాలి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సో ఏడవను, కానీ కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలందరూ రాక్ స్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు, ఈ ఆడియన్స్ అందరూ మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు రాక్ స్టార్లో అసలు ఏముందని. నేనున్నాను. లేదు సార్, రాక్ స్టార్ యొక్క కథ, అందులో నేను చేస్తున్న క్యారెక్టర్ పేరు జనార్దన్ జాకట్. అతను ఒక విలేజ్ బాయ్, ఢిల్లీ ప్రీతంపురాలోనే ఉంటాడు. తను రాక్ స్టార్ అవ్వాలి.
తను జిమ్ ఓరిసన్ ఫోటోనే పెట్టుకుంటాడు. గిటార్ గురించి తనకేం తెలీదు. పాటలు పాడతాడంతే, కొద్దిగా గిటార్ గురించి ఏం తెలీదు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాడికి ముందుకెలా వెళ్ళాలో తెలీదు. సో ఒకరోజు ఒక క్యాంటీన్లో ఆ క్యాంటీన్ అతనితో చెప్తాడు ఏంటంటే, బాధ కన్నీరు ఒక మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ మనసు పగలనంత వరకు మీలో నుండి సంగీతం రాదు, సౌండ్ కూడా రాదు. ఈ విషయం వాడికి అర్థమవుతుంది. వాడొక ఇన్మెచ్యూర్ పర్సన్. వాడికి లైఫ్ గురించి ఏం తెలీదు. సో వాడేమనుకుంటాడంటే, నా మనసు విరిగితేనే నాలో ఉన్న సంగీతం బయటికి వస్తుంది అని. సో ఒక అమ్మాయి స్టీఫెన్ కాలేజ్లో చదువుతూ ఉంటుంది. తను కాశ్మీర్కి చెందింది. ఆ రోల్ని నర్గిస్ చేస్తుంది. వాడు తన దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రేమించడం లాగా నటిస్తాడు. తను తన మనసుని విరగ్గొడుతుందనుకొని కానీ అక్కడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక ఆ తర్వాత వాళ్ళ జర్నీ 8-10 years తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ, ఇంకా మ్యూజికల్ జర్నీ, ఆ తర్వాత చివరికి వాడు ఎలా రాక్ స్టార్ అయ్యాడన్నది. మీరు ఫిలిం గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి మీరు పాలు పెతకడం ఎలాగో నేర్చుకున్నారట? లేదు సార్, నేను ఈ సినిమా కోసం చాలా చేశాను. ఎందుకంటే ఇదొక ఆపర్చునిటీ. నేను ఇమ్తియాజ్ అలీతో పనిచేయడానికి. ఆయన నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన నాకు ఆఫర్ చేసిన క్యారెక్టర్, ఆయన నాకు ఆఫర్ చేసిన ఫిలిం వన్స్ ఇన్ లైఫ్ టైం రోల్ అది. నేను ఒకటే అనుకున్నాను, ఈ క్యారెక్టర్ ఒక సింగర్ క్యారెక్టర్. వాడు గిటార్ వాయిస్తాడు. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ అందరూ నా చేతుల్లోనే ఉంటారు. సో గిటార్ని చూసినప్పుడు వాళ్ళకి అసలు అలా అనిపించకూడదు, ఏంట్రా ఈ పిచ్చోడు గిటార్ని ఇట్లా పట్టుకున్నాడని అనిపించకూడదు. ఎందుకంటే నేను రాక్ స్టార్ ప్లే చేస్తున్నాను. సో గిటార్ నేర్చుకోవడం చాలా అవసరం. నాకు ఒక అవకాశం దొరికింది. ఏఆర్ రెహమాన్ సార్తో రికార్డింగ్స్కి వెళ్ళాను. ఆయన అన్ని పాటల్ని ఎలా రికార్డ్ చేస్తున్నారో చూశాను. మోహిత్ చౌహాన్ ఈ సినిమాలో పాడారు, ఆయన ఎలా పాడతారు. సో దీని వెనక నేను చాలా ప్రిపరేషన్ చేశాను. ఎందుకంటే నేను సెట్లోకి వచ్చేటప్పుడు ఇదంతా నాలోనే ఉండాలి. నేను క్యారెక్టర్లో అప్పుడే ఫోకస్ చేయగలను. ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, ఎలా నడుచుకుంటుంది. వాడు పెద్ద స్టూపిడ్ ఇడియట్, కానీ లైఫ్ ఇంకా ఎక్స్పీరియన్స్ వాడిని ఎలా మారుస్తుంది. సో ఈ ఫిలింలో పనిచేయడం నాకు ఒక ఎక్స్పీరియన్సే. నా ప్రశ్న ఏంటంటే, అన్నిటికంటే యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? మీకు అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు, లైక్ ఏ జాట్ ఫ్యామిలీ అలాంటి. నేను ఆల్రెడీ చెప్పాను ఈ సినిమా యొక్క ఎక్స్పీరియన్స్. ఈ క్యారెక్టర్ జనార్దన్ జాకడ్, ఆయన లైఫ్ జీవించడం. మేము షూటింగ్ ప్రారంభించడానికి ముందు ఒక జాట్ ఫ్యామిలీతో 3 నెలలు ఉన్నాం. వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాం, వాళ్ళ ఇంట్లో చాలా బరగొడ్లు ఉన్నాయి, అలాగే గడ్డి మీద పడుకున్నాం, ఇంకా హుక్కా కూడా లాగాం, చాలా మాట్లాడాం. యు ఆర్ జాట్ గర్ల్? అయితే మీరు ప్రోమోలో ఒక సీన్ చూసుంటారు. వాడు అమ్మాయికి జాట్ స్టైల్లో ఎలా ప్రపోజ్ చేస్తున్నాడు. సో వాడు అమ్మాయి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, జనార్దన్ జాకడ్ జేజే ఫర్ షార్ట్ బాత్ కర్నీ హై తుజ్సే. సో తను ఏమంటుందంటే, ఏంటి వాడేమంటాడంటే, తూ నా బड़ी कूल लगती है मुझे और हॉट भी कितनी है तू. कमाल कॉम्बो है ना, हॉट कूल सेम टाइम. అప్పుడు అమ్మాయి అడుగుతుంది, ఎనీథింగ్ ఎల్స్? వాడంటాడు, హా ఐ లవ్ యూ, గర్ల్ ఫ్రెండ్ బన్ జా మేరీ. అప్పుడు లాగి పెట్టి కొడుతుంది. చూస్తుంటే ఈ సినిమా మీ మిగతా సినిమా కన్నా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసినట్టున్నారు. సార్ మీరు ఎక్స్పెరిమెంట్ అంటూ భయపెడుతున్నారు. ఈ సంవత్సరం కోసం మేము చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. నేను ఇంతకంటే ఏం చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే 11th November ఫిలిం రిలీజ్, ఆడియన్స్ అందరూ వచ్చి చూడాలి. ఆ తర్వాత సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంటా, ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంటా మా అభినందనలు ఎప్పుడు మీతో పాటు ఉంటాయి. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అభినందనలు కూడా ఉంటాయి. మీ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది నేను ఖచ్చితంగా అడిగి తీరాలి. నేను ఏం విన్నానంటే, మీ నాన్నగారు రిషి కపూర్ గారు, ఆయన్ని మీరు ఏ సినిమాలో కూడా ఇంప్రెస్ చేయలేదు. కరెక్టే సార్. విషయం ఏంటంటే, మా నాన్న చాలా హానెస్ట్ పర్సన్. ఎప్పుడూ ఒకరిని ఆనందపరచడానికి అబద్ధాలు చెప్పరు. ఇక మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, నేను ఏం చేసినా తనకి నచ్చుతుంది. కానీ మా నాన్న, ఆయన నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇంప్రూవ్ అవ్వాలి అని. యాక్చువల్లీ ఇది ఆయన ఫాదర్. ఆయన ఎప్పుడూ తనతో అంటూ ఉంటాడు, ఇంప్రూవ్ చేయాలంటూ. దానివల్ల సో ఐ గెస్ ఆయన యాక్చువల్లీ సార్, నేను ఆయన మమ్మీతో మాట్లాడినప్పుడు అడిగాను, మమ్మీ వెళ్ళి మీకెందుకని రణ్వీర్ పర్ఫార్మెన్స్ అంటే నచ్చట్లేదని అడిగింది. దానికి ఆయన వాళ్ళ నాన్నగారు చెప్పిన ఒక కథని తనకి చెప్పారు. ఒక యువకుడు రోజు ఒక టైట్ అయిన రోప్ మీద నడుస్తూ వెళ్తాడు. వాళ్ళ నాన్నతో పాటు రోడ్డు మీద జనాలందరూ పోగవుతారు. వాళ్ళు రోజు రాత్రి మంచి షోస్ చేస్తూ ఉంటారు, అందరి నుండి క్లాప్స్ తీసుకుంటారు, చాలా డబ్బులు సంపాదిస్తారు. ఒక్కొక్క రాత్రి వాళ్ళ నాన్నతో తను అడుగుతాడు, ఎలా ఉంది నాన్న అని. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే, ఇంప్రూవ్ అవ్వాలి అని.
సో చాలా రోజుల వరకు, చాలా సంవత్సరాల వరకు ఇలానే సాగుతూ వచ్చింది. ఒకరోజు వాళ్ళ నాన్నతో అడుగుతాడు, నేను ఎప్పుడు ఇంత కష్టపడి పని చేస్తున్నాను, ఇంత బాగా చేస్తున్నాను, ప్రజలందరూ నన్ను చూసి ఆనందపడుతున్నారు, మీరు మాత్రం ఇంప్రూవ్ అవ్వాలని చెప్తున్నారు. అప్పుడు నాన్న ఏమంటారంటే, ఏ రోజు బాగుందని నేను అంటానో నీ దృష్టి దాని మీద ఉండదు, నీ ఫోకస్ అంతా పాడైపోతుంది, నువ్వు రోప్ మీద నుండి పడిపోతావు. సో ఐ థింక్ నేను ఆలోచిస్తున్న విధానం చాలా మంచిది. ఇంకా నేనేమనుకుంటున్నానంటే, మా నాన్న అభినందించేలాగా నేను మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదనుకుంటున్నాను. కానీ ఇవాళ మీరు జలసీగా ఫీల్ అవ్వరా? ఆయన ఫస్ట్ ఫిలిం, ఆయనకి రాజ్ కపూర్ సార్ లాగా డైరెక్టర్తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆయన మొదటి సినిమా బాబీ, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఖచ్చితంగా. బట్ ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, బాబీ తర్వాత ఆయన 7 ఫ్లాప్స్ ఇచ్చారు వరుసగా. ఇంకా తర్వాత సడన్లీ ఆయన బాబీ తర్వాత ఎక్కడికి వెళ్ళారో అదంతా అయిపోయింది. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి. బాగా కష్టపడ్డారు, కొత్త కొత్త డైరెక్టర్స్తో పనిచేశారు. ఇంకా కొంచెం కొంచెంగా ఆయన స్టార్డమ్ని పెంచుకున్నారు.